గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ ఉషా వేమూరి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు మనం ఈ జనరేషన్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్లు విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లలప్పటి నుంచే క్లాస్ వాళ్ళకి ఇప్పుడు మనం స్కూల్లో చూస్తుంటే వాళ్ళకి కంపల్సరీ మొబైల్ ఫోన్స్ కావాలి అని స్కూల్స్లో ఉంటున్నాయి. సో ఈ మొబైల్స్ ఎక్కువైపోయి సోషల్ మీడియా పెరిగిపోయి వాళ్ళకి ఏంటంటే ఎథిక్స్ కానీ మోరల్ వాల్యూస్ అనేది కానీ తెలియట్లేదు. చిన్నప్పటి నుంచే ఒక మొండితనం, ఒక పేచి, ఇవే ఇలానే పెరుగుతున్నారు. గారబంతో కావచ్చు, లేదా ఈ బయట ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి జనరేషన్లో పేరెంట్స్ నైతిక విలువల్ని నేర్పించాలి అంటే ఎలా నేర్పించాలి? చాలా మంచి క్వశ్చన్, పెద్ద ఛాలెంజ్ కూడా ఇది. ఎందుకంటే సొసైటీలో బయట నుంచి వచ్చే ఇన్పుట్స్ అంతా ప్రతి వాళ్ళు మన గుమ్మం దాటి బయట అడుగు పెడితే పిల్లాడికి ఎక్స్పోజర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లవాడికి ఇంట్లో ఒకలాగా ఉంటుంది కదా. సో ఇప్పుడు సోషల్ మీడియాని, ఫోన్లని తిట్టడం, అసలు అది వచ్చింది కాబట్టి అంతా నష్టమైపోయింది అనడం కరెక్ట్ కాదు. దాంతో నాలెడ్జ్ పెంచుకోవడానికి దాన్ని మంచిగా వాడుకుంటే చాలా పదును పెట్టుకుని ఎంతో బాగా వెళ్ళి వృద్ధిలోకి వస్తున్న పిల్లలు బోల్మంది ఉన్నారు. మంచి ఉంటుంది. మంచిని ఎలా వాడుకుంటాం అనే దీన్ని బట్టి. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఆన్లైన్ కోవిడ్ అప్పుడంతా కూడా అందరికీ క్లాస్ రూమ్ సెషన్స్ అన్ని దీని మీదే జరిగాయి. ఫోన్ మీదే. ఫోన్ లేకుండా చదువు లేదు ఇప్పుడు. అవును కదా. ఏం కావాలన్నా వాళ్ళ ప్రాజెక్ట్స్కి, హోంవర్క్కి ఏమైనా చూసుకోవాలన్నా ఇంటర్నెట్ సౌకర్యం మొబైల్ ఉంటే కానీ కాదు. సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ కూడా చిన్నప్పటి నుంచే మనం మొబైల్ ఫోన్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. పేరెంట్స్ ఇద్దరు బయటికి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మరి పిల్లలు ఏ టైంకి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు తెలియాలంటే కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇచ్చిన దాన్ని మనము మనకి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఎట్లా వాడుకోవాలనేది ప్రశ్న. అవును కదా. అంతే. అంటే ఇప్పుడు అది ఇచ్చాం కదా, చైల్డ్ లాక్ అది లేకుండా ఇప్పుడు మనం కొన్ని సామాజికంగా పేపర్స్లో, తర్వాత సోషల్ మీడియా, టీవీల్లో చూస్తున్నాం. వయస్సు ఇది లేకుండా, వయస్సు పరిమితి లేకుండా చిన్న మగపిల్లలు, చిన్న ఆడపిల్లల్ని అబ్యూస్ చేయడం ఫిజికల్గా. వాళ్ళకి ఏం తెలుసు అసలు? ఒక మెచ్యూరిటీ వచ్చిందా, వయసు వచ్చిందా, ఏమీ లేకుండా ఒక పిందెలాగా చిన్న దీనిగా ఉన్నప్పుడే ఆ వయసులోనే ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి? సోషల్ మీడియా చూడడం వల్ల. అవును. వాళ్ళకి కంట్రోల్ లేదనుకోండి, ఇంట్లో పేరెంట్స్ ఇవి పట్టించుకోకుండా ఫోన్లు ఇచ్చేస్తే వాళ్ళకి ఏమవుతుంది? ఏదేదో సైట్స్ చూస్తున్నారు వాళ్ళు. చూసినప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? అది ఏమిటి, దాని రిపర్కషన్స్ ఏంటి, ఎట్లా ఉంటుందని తెలియదు. దిగిపోవడమే, ఎక్స్పెరిమెంట్ చేసి చూడడం. ఎంత తర్వాత బాధపడతారు. కానీ చిన్నపిల్లలకి ఆ తెలివి ముందు ఉంటుందా? ఉండదు. తెలియదు కదా. అవతల వాళ్ళు ఎవరు, వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, నా లైఫ్ ఏమైపోతుంది తర్వాత ఏమి తెలియదు. అందుకని మనం ఏం చేయాలంటే జాగ్రత్తలు తీసుకుంటూ సోషల్ మీడియాని ఫస్ట్ అలౌ చేయాలి. ఇది చైల్డ్ లాక్ని పెట్టడం, కొన్ని సైట్స్కి అసలు వాళ్ళకి యాక్సెస్ అనేది ఇంట్లో ఎక్కడా లేకుండా ఉండడం. తర్వాత ఫోన్ ఎలా వాడినా కూడా పేరెంట్స్ ముందు, టీచర్స్ ముందు అన్ని సైట్స్ అందరికీ యాక్సెస్ ఉండేటట్టుగా అస్సలు ఎంకరేజ్. అవును. ఇంకా సోషల్ మీడియా కన్నా కూడా నేను ఇంకా మూవీస్లో చూస్తుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్రైమ్ బాగా పెరిగింది. సో ఇది చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి అని ఎందుకు చూపించాలి క్రైమ్? అంటే కొంతమంది ఒక వయసు వచ్చింది, 15 ఏళ్ళు వచ్చాయి, 16 ఏళ్ళు వచ్చాయి. అంటే ఇప్పుడు పర్మిషన్ లేకుండా ఇప్పుడు మన కుటుంబం అనుకుంటున్నప్పుడు, ఒక ఫ్యామిలీ కనుక మనకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అనుకుంటే, పేరెంట్స్ ఇద్దరు కూడా బాధ్యతగా వాళ్ళని పెంచాలనుకున్నప్పుడు ఫ్యామిలీ టైము వాళ్ళకి వాల్యూ ఏమంటారంటే క్వాలిటీ టైం పిల్లలకి చాలా ఇవ్వాలి. పేరెంట్స్ వాళ్ళని ఖాళీగా అసలు పెట్టకూడదు. ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఇలాంటివన్నీ ఉండాలని చెప్పుకున్నాం కదా. ఇంటికి వచ్చాక కూడా ఫ్యామిలీ టైం అంటే వాళ్ళు ఫోన్ తీయడానికి వీల్లేదు. మేము క్వాలిటీ టైం అంటే అసలు ఎంత ఉండాలి? ఎందుకంటే ఒక వైఫ్, హస్బెండ్ ఇద్దరు జాబ్స్కి పావు గంటున్నా క్వాలిటీ టైమే, గంటున్నా క్వాలిటీ టైమే, గంటలు అవసరం లేదు. డిన్నర్ చేయండి కలిసి, పొద్దున కుదరదు, అందరూ కలిసి డిన్నర్ చేయండి. ఫాదర్, మదర్ కూడా ఫోన్లు తీయకండి ఆ టైంలో. నరేంద్ర మోడీ ఫోన్ చేసినా తీయద్దు, ఆ గంట సేపు తీయద్దు. క్వాలిటీ టైం. అలాగే పిల్లలతో మీరు ఊరికనే ప్రీచింగ్ లాగా తిడుతున్నట్టు, ఏం చదువుకున్నావు, ఇవాళ హోంవర్క్ అయిందా, ఏం చేసావు, అలా అథారిటేటివ్ టోన్లో ఊరికే క్వశ్చన్లు అడగడం కాకుండా మీరు ఇన్వాల్వ్ అయ్యేటట్టు వాళ్ళతో ఉండండి. ఏమని, మనం క్విజ్ పెట్టుకుందామా, మీరు వాల్యూస్ గురించి అడిగారు, మనం ఇవాళ డిన్నర్ అయ్యాక నీ వర్క్ అంతా అయిపోయి, హోంవర్క్ అంతా అయిపోయాక ఒక అరగంట ఆడుకుందామా మనం ఇవాళ అందరం, మమ్మీ, నువ్వు, నేను, చెల్లి, 4 ఉంటే 3, 4 ఉంటే 4 ఆడుకుందామా అయితే రామాయణం తీసుకోండి. అంటే అది కూడా మనం పరిచయం చేయడం స్కూల్లో ఉండదు కాబట్టి. సెక్యులర్ అని మనకి మతాల గురించి, వీటి గురించి స్కూళ్ళల్లో చెప్పరు కదా. మన సనాతన ధర్మం, కల్చరు, రామాయణం ఇవన్నీ ఎప్పుడు చదువుతారు వాళ్ళు? మరి అది తెలియంది మనకి ముందుకెళ్ళడానికి ఎలా వాళ్ళకి బేస్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే
మనం దాని మీద క్విజ్ పెట్టుకోండి, సరదాగా మనం ఇవాళ ఒక ఆట ఆడుకుందామా? వాళ్ళు దానికి సంబంధించి సీరియల్స్, సినిమాలు ఇవి కూడా చూపించవచ్చు కదా మ్యామ్ శుభ్రంగా. ఇప్పుడు మీరు అన్నీ మళ్ళీ వస్తున్నాయి, రామాయణం మహాభారతం అవన్నీ మళ్ళీ రామానంద సాగర్ అవన్నీ మళ్ళీ పెడుతున్నారు. మీరు అన్నట్టు క్విజ్ ఇలా Quiz అంటే ముందు కొంచెం సేపు అవి చూపించడానికి అందరం కలిసి చూసేటప్పుడు అలాంటివి చూడండి, అందరూ కలిసి చూసేటప్పుడు వైలెన్స్ అవి లేకుండా ఉండే హాస్యరస సినిమాలు ఇలాంటివి చూడండి. తర్వాత ఇలాంటి పురాణాలది కొంచెం చూపించి ఊరికనే ప్రీచింగ్ అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పడం కాకుండా దాని మీద మనం ఇవాళ ఒక క్విజ్ పెట్టుకుందామా, ఒక పావు గంట. సో రాముడు ఎందుకు అలా చేశాడు, దశరథుడు మాట ఎందుకు విన్నాడు అని అడగడం ఒకటి. సరే విని ఏమన్నాడు, దశరథుడు ఏం చెప్పాడు, రాముడు ఏం చేశాడు? దశరథుడు వెళ్ళమన్నాడా అడవికి? ఏమన్నాడు? ఎవరు వెళ్ళమన్నారు? రాజ్యం చేయదు తన్ని రాజ్యం చేస్తా అన్నాడు. అడవికి వెళ్ళమని ఎవరు చెప్పారు? మరి తను వెళ్ళాలా? ఈ రోజుల్లో సపోజ్ నువ్వే గనక రాముడు ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు నాన్న? ఇలా మనం ఇంటరాక్టివ్గా చేసుకున్నాం అనుకోండి, దానికి ముందర మనం చెప్పాలి. నేనైతే ఇట్లా చేసేవాడిని, ఎందుకంటే పెద్దవాళ్ళం కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి. నేను ఇలా చేసి ఉండేవాడిని, లేకపోతే నేను ఇలా క్వశ్చన్ చేసేవాడిని. కైకేయికి నువ్వు ఇచ్చిన వరంకి నేనెందుకు ఇది చేయాలి, నువ్వు కాదు కదా. అదే కదా మేము అదే ఆలోచిస్తున్నా. పిల్లలకి వస్తాయి అలా వచ్చినప్పుడు ఈ ఎగ్జాక్ట్గా దీనికి డౌట్ వచ్చేటట్టు వాళ్ళ దగ్గర వాళ్ళు క్వశ్చన్ చేసేటట్టు మనం ఎంకరేజ్ చేయాలి. అలా చెప్పారు మేము అలా విన్నాం, నువ్వు కూడా ఇలాగే విను అనడం కాదు. వీళ్ళ తెలివితేటలకి తగినట్టు, ఈ జనరేషన్కి వాళ్ళకున్నది దీనికి తగినట్టు ముందు మీరు ఎక్విప్ అయి ఉండాలి. ఎలా? మీరు దాని గురించి అంతా సంపూర్ణంగా తెలుసుకున్నారా? దాన్ని విలువలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? దాన్ని బట్టి ఇంట్లో కూడా పిల్లలకి చెప్పేటప్పుడు అప్పుడు నాన్న చూసావా అని వాళ్ళ ముందు తెలిసేటట్టు చెప్పాలి. ఆ మావయ్య గారికి ఫోన్ చేశారండి, మావయ్య గారు అత్తయ్య గారు బాగున్నారా, మాట్లాడారా? ఏదో ఒకసారి వీడియో కాల్ చేయండి, పిల్లలు కూడా మాట్లాడతారు. ఊళ్ళో లేకపోతే ఫ్యామిలీని మొత్తం ఇన్వాల్వ్ చేయండి. అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి, నేను మా ఇల్లు ఇది కాదు, నాన్న వాళ్ళని చూసుకోకుండా అక్కడెక్కడో ఉండడం కాదు, కుటుంబం మేము ఉద్యోగపరంగా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు, నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఊళ్ళల్లో ఉన్నారు, వాళ్ళు పెద్ద అయిపోయి వాళ్ళ ఊరిలో ఉన్నారు, కానీ మనందరం ఒక ఫ్యామిలీ అనేది ఎక్కడి నుంచి పడాలి అలవాటు చేయాలి. ఓన్లీ డీజేలకి పార్టీలకి తీసుకెళ్ళడం కాకుండా, బర్త్డే పార్టీస్ అంటే కేకులు కట్ చేయడము, లైట్లు ఆర్పడం ఒకటే కాకుండా ఇంట్లో ఇలాంటివి కూడా జరిగే చోట్లకి వాళ్ళని తీసుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనకి బోల్డ్ చోట్ల ఫ్రెండ్స్ అందరూ కలిసి కమ్యూనిటీలో వీటిల్లో అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర కలిసి పూజలు చేసుకోవడం, కలిసి అన్నీ పెట్టుకోవడం చేస్తున్నారు. పిల్లలకి కూడా ఇలా వాల్యూ బేస్. తర్వాత ఈ పీఠాధిపతులు మఠాధిపతులు, తర్వాత కొంతమంది సత్సాయి బాబా లాంటి వాళ్ళు, ఇలాంటి వాటిల్లో ఆర్గనైజేషన్స్లో అయితే పిల్లలకి బాల విహార్ అని, బాల వికాస్ అని ఇలాంటి క్లాసెస్ ఉన్నాయి. పేరెంట్స్కే తెలీదు. అలాంటి వాటిల్లో చేర్పించండి. వారంకి ఒక్కరోజు 1 గంట వాళ్ళు ఏం చెప్తారు, మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు వీటి మీద వాళ్ళకి యాక్టివిటీస్ పెట్టించడం, వాళ్ళకి నేర్పించడం. ప్రీచింగ్లా కాకుండా పాట, భజన, డ్యాన్సు, ఒక ఆర్ట్. వినాయక చవితి వస్తుందంటే వినాయకుడు బొమ్మ గీయడం. అసలు ఆ పెద్ద కళ్ళు ఎందుకున్నాయి, చిన్న కళ్ళు ఎందుకున్నాయి, పెద్ద తల ఎందుకుంది, పెద్ద బొజ్జ ఎందుకుంది, దాని వెనక అర్థం ఏమిటి, ఇలాంటివి వాళ్ళకి చెప్తూ చేసాం అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే కొత్తగా ఒక షాక్ లాగా ఉండదు. ఇప్పుడు అమ్మ కొన్ని మతాల్లో ప్రతిరోజు ప్రార్థన చేయడానికి మాస్క్కి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం అనేది ఉంది కదా. అవును. మరి మనం ఎందుకు అలవాటు వదిలేసుకుంటున్నాం చెప్పు? అక్కర్లేదు కదా. సెక్యులర్ అంటే ఎవరి మతం వాళ్ళు ఫాలో, అంతేగాని మనది వదిలేసేసి కొంతమంది వాళ్ళు మనం ఏం చెయ్యము అనడం కాదు కదా. అన్నిట్లో దేవుణ్ణి చూసి అంతా భగవంతుడే అని నమ్మేవాళ్ళం అయితే, సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళం అయితే, మరి మనకి వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో అవన్నీ మనం తెలుసుకుని పిల్లలకు కూడా చెప్పాలి కదా. అవును కదా. అలా చెప్పామనుకోండి, ప్రీచింగ్లా కాకుండా ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీస్ పెట్టి ప్రైజులు ఇచ్చి, అంటే 10 ఏళ్ల లోపు నుంచి 5 ఏళ్ళప్పటి నుంచి 5 ఏళ్ల తర్వాత వాళ్ళ బ్రెయిన్ అంతా చాలా ఫామ్ అయిపోతుందమ్మా. స్ట్రాంగ్గా వాళ్ళకి ఎంత లేట్ అవుతున్న కొద్దీ నేర్చుకోవడం చాలా కష్టం. లెర్నింగ్ అంతా మీకు 90% ఆఫ్ లెర్నింగ్ 5 ఏళ్ల లోపల అయిపోతుంది చిన్నప్పటి నుంచే. అందుకే కదా అభిమన్యుడు తల్లి పొట్టలో ఉండి నేర్చుకున్నది. ఇవన్నీ మనం ఎందుకు, పురాణాలు ఎందుకు చెప్తున్నాయి ఇవన్నీ? తల్లి ఊంలో ఉన్నప్పటి నుంచే పిల్లవాడు నేర్చుకుంటాడు, బయటకు వచ్చేసరికే కొంత వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ అర్థం కావడానికి 5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి. అంటే తనకి భాష ఇది అన్నీ ఉన్నాయి కాబట్టి. ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరి కథలు మనం ఎందుకు చదువుతున్నాం? ఆ వయసులో మరి తపస్సు చేయగలిగిన వాళ్ళు. అవును, ధ్రువుడు 5 ఏళ్లకు తపస్సు చేశాడు. ప్రహ్లాదుడు తండ్రికి అన్ని మర్చిపోతే ప్రహ్లాదుడు తండ్రికి చెప్పలేదా?
తనకి జన్మ సంస్కారంతో తల్లి దగ్గర ఉండి నారదుడు నేర్పించినవన్నీ తండ్రి అప్పుడు యుద్ధంకి వెళ్ళాడు, తపస్సుకి వెళ్ళాడు కాబట్టి ఆ తపస్సులో ఉన్నాడు, తనకు తెలియదు. అప్పుడే తను అన్ని నేర్చుకున్నాడు. ఎవరిని నాన్నను అంటున్నావు, ఎక్కడ లేడంటున్నావు, ఎందుగలడు అందులేడని సందేహం వలదు, ఇవన్నీ పద్యాలు చెప్తే తల తిరిగిపోయింది. అంటే ఇప్పుడు కూడా పేరెంట్స్ మనం ఇవి తెలియకుండా పిల్లల్ని కనుక నువ్వు మంచిగా ఉండు అని వాళ్ళ ముందే వీళ్ళు అబద్ధాలు చెప్పుకుని ఇంట్లో ఉన్నా లేరని చెప్పించి ఇట్లా ఒక బిహేవియర్లో మనం కనుక సరిగ్గా ట్రెండ్ కరెక్ట్గా సెట్ చేయట్లేదు అనుకోండి, పిల్లలు ఏం నేర్చుకుంటారు? కన్ఫ్యూజ్ అయిపోరా? ఖచ్చితంగా. కాబట్టి బయట అలాంటి ఉన్నప్పుడు మీరు దాన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలంటే ఇంట్లో స్ట్రాంగ్గా బేస్ వేయాలి. అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అమ్మ చూడమ్మా అజయ్ ఇలా చేశాడు అని చెప్తారు వాళ్ళు వచ్చి. చెప్పేటట్టు ఎంకరేజ్ చేయండి. బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు అని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఏమైంది ఆటకు వెళ్ళినప్పుడు అన్నీ అడగండి. అమ్మ అజయ్ ఇలా అన్నాడమ్మా, ఆ సినిమా చూద్దాం అన్నాడు, బూతు మాటలు మాట్లాడాడమ్మా చెప్తారు వాళ్ళు. ఇలా అన్నాడు, మనం ఎప్పుడు అనం కదా, అది తప్ప అమ్మ? అవునన్నా తప్పు. ప్రతిదానికి ఇప్పుడు టీచర్ కనిపించగానే నువ్వు ఎలా అయితే విష్ చేస్తున్నావో లాంగ్వేజు ఒకటి, నువ్వు నీ బిహేవియరు, బాడీ లాంగ్వేజ్ అన్నిటికీ ఓ పద్ధతి ఉంటుందన్న. టీచర్ని చూడంగానే నువ్వు ఎలా విష్ చేస్తావో, నిన్ను సపోజ్ ఎవరైనా విధవా పిచ్చివాడా అలా అన్నీ అన్నారనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు కదా? మనం కూడా ఎవరిని అనకూడదు. నువ్వెవరినైనా, నీకు ఎవరైనా ఏమైనా ఎలా ఉంటే, ఏం చెప్తే ఎలా అంటే నీకు ఇష్టం ఉండదో, నువ్వు వేరే వాళ్ళకి అది చేయకూడదు. పీరియడ్. అదొక్కటే గుర్తుపెట్టుకో అని కనుక చెప్పామనుకోండి, వాడికి లాజిక్ అర్థమవుతుంది. ఎందుకు ఇది చెడ్డదన్నారు అంటే, చూడు వాడు ఇప్పుడు నువ్వు అన్నావు కదా అదేదో సినిమా అది చూసామనుకో, అలాంటివి కూడా సేఫ్గా ఉండేవి చూపించండి. పర్యవసానం ఏమైందో చూపించండి. వాడి చైల్డ్హుడ్ అంతా పోయింది, అందరూ అసహించుకుంటున్నారు, ఫ్రెండ్స్ లేరు, తల్లిదండ్రులు కూడా దగ్గరుండి పెంచడానికి వీలు లేకుండా జైల్లో పెట్టారు, జూనియర్ జైల్లో పనులు చేయిస్తున్నారు. వాడి చైల్డ్హుడ్ పోయింది, వాడు అనుకున్న గోల్, వాడు ఏమవుదాం అనుకున్నావో ఏమీ చేయలేకపోయాడు, లైఫ్ అంతా పాడైపోయింది నాన్న. అందుకని మనకి ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. ఇప్పుడు నీకు చదువుకునే వయసు, జ్ఞానం పెంచుకునే వయసు. ఇప్పుడు ఫోకస్ అంతా నీకు చదువు, ఆట, ఆర్ట్ ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావో అవి, వీటి మీదే ఫోకస్ చేయాలి. నువ్వు చెడ్డవాటి సంగతి నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ ఎఫెక్ట్ అని ఉంది ఒకటి. ఆ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి మనం, అప్పుడు ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుంది. అంటే ఏంటి, ఇలా చేయకు, ఇలా ఉండకు అని చెప్పడం కంటే కూడా ఇలా చేస్తే దీంతో నీకు ఇది అవుతుంది, ఇలా అవుతుంది. ఇలా ఉన్నావు అనుకో, వీళ్ళతో కలిసావు అనుకో, ఇప్పుడు తాటి చెట్టు కింద నుంచి కొబ్బరి నీళ్ళు తాగినా కూడా ఎవరినైనా కళ్ళు తాగాడనే అంటారు. ఎవరితో ఉంటున్నావు, ఎలాంటి కంపెనీ పెట్టుకుంటున్నావు, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల నీ క్యారెక్టర్ని జడ్జి చేస్తారు వేరే వాళ్ళు కూడా. అసలు నువ్వు అలా ఉండద్దు కదా, మనకు అలాంటివి ఇష్టం లేదు కదా, ఎందుకు నువ్వు వాడితో కొంచెం ఎడంగా ఉన్నానా, అలా ఉండేవాడితో నువ్వు ఎక్కువ. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అలా అని కాదు, వాడి పద్ధతి అది, పద్ధతి మంచిది కాదు. నువ్వు వాడితో మామూలుగానే ఉండు, కానీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. వాడు మన ఫ్రెండే, బాల్య స్నేహితుడు, నీతో పాటు ఉన్నాడు, నేర్చుకోవద్దు, అవి మనకి అవి వద్దు నాన్న అని చెప్పగలిగితే కనుక వాళ్ళు చాలా బాగా వింటారండి. ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది వీక్ మైండెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, టెంపరీ వీటికి వాళ్ళ వెంట వెళ్ళినా మనం ఓపికగా తిట్టకుండా కమ్యూనికేషన్ ఓపెన్ పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకుని వాళ్ళకి కాజ్ అండ్ కాన్సిక్వెన్స్ ఎందుకు అనేది కనుక చెప్తే మనకంటే బాగా వింటారు వాళ్ళు. పెద్దగా అయిపోయాక మొక్క వంగనేది మానే వంగున అని తర్వాత కష్టం. 20-21 వచ్చాక మీరు ఏం చెప్పండి, ఎవరు వినరు. ఏదేమైనా 5 to 15 గోల్డెన్ పీరియడ్ అమ్మా. ఆ టైంలో కనుక వాళ్ళని సరైన దారిలో పెట్టగలిగితే దేశానికి, మనం ప్రపంచానికి కూడా బాధ్యత గల మంచి పౌరుల్ని అందించిన తల్లిదండ్రులను అవుతాం. అందుకే ట్రస్టీలాగా ఉండాలి తప్ప, అంటే పిల్లలు మన దగ్గర ఉన్నంత వరకు ఒక ట్రస్ట్కి మనం ట్రస్టీగా ఉన్నట్టు, వాళ్ళని జాగ్రత్తగా సమాజానికి మనం వాళ్ళని జాగ్రత్తగా చేసి అందించాలి, భావంతో పెంచాలి. నా కొడుకు అనే మోహంతో కాదు, నా కొడుకు అంటే నా వరకే. కానీ ఫ్యామిలీకి, ఇండివిజువల్గా, కుటుంబానికి, సొసైటీకి, కంట్రీకి ఏ విధంగా వీడు సహాయపడతాడు. ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు వీళ్ళందరినీ చూస్తున్నాం అంటే, ఎన్సీసీ క్యాడెట్ స్కూల్లో నుంచి గైడ్స్, తర్వాత ఇట్లాంటి వీటిల్లో ఉండడం, ఎన్సీసీలో ఉండడము, పేట్రియాటిజంని పెంచుకోవడము, ఆర్మీలోకి వెళ్ళాలి అనే ఒక గోల్ రావడం. ఎంతమంది అమ్మ ఈ రోజుల్లో పిల్లలు ఎంత బాగా వాళ్ళకి ఆ గోల్ ఉండి కంట్రీని రక్షించడానికి ఎంత బాగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. మనందరం చాలా భయపడతాం
అసలు ఇలాంటివి చేయడానికి అవును అవును కదా. అవును ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఏదంటే ఆవేశం, నా దేశాన్ని వేరే వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే నేను రక్షించుకోవాలి కదా అని. మరి దానికి కావాల్సిన ధైర్య సాహసాలన్నీ ఇంట్లోంచే నూరిపోయాలి కదా, తల్లిదండ్రులు ఉగ్గుపాల నుంచి పెట్టాలి కదా. అలాగా గనక ఆలోచించి నా పిల్లాడు కాదు, ఇవాళ నా పిల్లాడు కానీ నా ద్వారా ఒకటి కుటుంబానికి ఒకటే కాకుండా సమాజానికి దేశానికి కూడా బాగుపడాలి వీడు అనే మంచి దీంతో గనక పెంచితే డెఫినెట్గా అలాంటి పిల్లలందరూ 90% పిల్లలందరూ చక్కగానే ఉంటారు. బెస్ట్ పేరెంటింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ.